నీ ప్రమోషన్స్ లోని లేకపోతే నీ సినిమాలకు సంబంధించి చాలా కష్టమైన మాట్లాడతావా ఏదైనా అసలు మీ వాళ్ళతోని? అంటే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే సార్, కంటిన్యూస్ ఇప్పటికీ నా ఫ్రెండ్స్ తోను ఈవెన్ మా ఇంట్లో కూడా డిస్కషన్ అవుతుంటది. ఏమంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడు, ఎవరిదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఒక నిమిషం పాజ్ తీసుకో, వాళ్ళు ఏమన్నారో అర్థం చేసుకొని మాట్లాడు అని. నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఏంటంటే నేను ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా తొందరగా నేను బదులు ఇయడము, లేకపోతే చేయని దానికి చేసావంటే హర్ట్ అయిపోవడము, అది రెసిప్రొకేషన్ అంటారు కదా, చాలా ఇమీడియట్గా అవుతాను, రెస్పాండ్ అవుతాను. అది పర్టికులర్గా నేను ప్రతిసారి మీడియాని అడ్రస్ చేసేప్పుడు నాకు నేను 100 సార్లు చెప్పుకుంటాను లోపల, అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఏం అడుగుతున్నారో విను, ఏం చెప్పాలనుకుంటున్నావో ఆలోచించి చెప్పు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫిల్టర్ లేసి మాట్లాడింది లేదు. నచ్చపోతే నచ్చలేదని చెప్తాను. నిన్న కూడా నువ్వు ఫిల్టర్ లేకుండానే మాట్లాడావు, అసలు మామూలుగా దుమ్ము లేపలేదు నువ్వు. అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు బాగా చదువుతాము, బాగా చదివినప్పుడు మార్క్స్ రాకపోతే బాధేస్తుంది. బాగా చదివాక కొన్నిసార్లు రీవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి కూడా పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్నప్పుడు 1 మార్కు 2 మార్కులు వస్తుంది, లేకపోతే ఉన్నదో ఉంటే అట్లీస్ట్ సాటిస్ఫై, ఓహో నేను ఇంతే రాశానా అని. 10th లో నాకు హిందీ బాగా ఇష్టం, బాగా రాసేవాడిని. నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని హిందీలో మాత్రం. అందరు వీడికి 90 మీద వస్తాయిరా అనుకున్నారు, నాకు 70 మీదే వచ్చాయి. నేను షాక్లో ఉన్నాను కొన్ని రోజులు, అర్థం హిందీలో 70 రావడం ఏంట్రా నాకు అని. మళ్ళీ ఇంటర్మీడియట్ లో 90 ఎక్కువ, అందరు సాంస్క్రిట్ తీసుకుంటారు స్కోర్, సెకండ్ లాంగ్వేజ్ స్కోర్ ఎక్కువ. నేను హిందీలో స్కోర్ చేస్తా, నాకు అంత ఇష్టం హిందీ అంటే చిన్నప్పటి నుంచి. కానీ 10th లో 70 ఎందుకు వచ్చాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు. అట్లానే సినిమా బాగుంది అని మీడియా అందరు అంటారు, అన్నప్పుడు అది నంబర్స్ కింద కన్వర్ట్ అవ్వనప్పుడు ఒక తెలియని ఒక ప్రాబ్లం వేస్తూ ఉంటుంది, బాధ వేస్తూ ఉంటుంది. అండ్ బాగాలేనప్పుడు ప్రాబ్లం లేదు, బాగాలేదంట బాగాలేదు ఓకే. నేను ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి అంటే ప్రీ వెడ్డింగ్ సక్సెస్ మనీ కింద ఎంత కన్వర్ట్ అవ్వాల్సింది అవ్వలేదు అని. దానికి చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా. అంటే ఇది ఎవరు ప్రాబ్లం కావాలని చేయరు సార్. అంటే పరిస్థితులు కూడా మనకు ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు. అది ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, రిలీజ్ డేట్ అవ్వచ్చు, మన గ్రహము స్థితులు అవ్వచ్చు. అది గ్రహాల స్థితులు కూడా నమ్ముతావా? ఏదో పదం బాగుందని వాడాను. అంటే టైం సార్, రైట్ టైం రైట్ ప్లేస్. ప్లానెట్స్ అన్ని పక్కన పెట్టి, జాతకాలు అన్ని పక్కన పెట్టి, కానీ టైం ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎలిమెంట్. అంతే అంతే ఇన్ ది వరల్డ్. సో ప్రతి సినిమాకి సార్, అంటే ఈవెన్ పరేషాన్కి ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందికి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తక్కువ థియేటర్సే ఉంటున్నాయి, అండ్ మీడియా వాళ్ళకి చాలా మంది నచ్చలేదు పరేషాన్. అండ్ కంటిన్యూస్గా బాగాలేదు, తెలంగాణ అంటే ఇంతేనా, తెలంగాణ అంటే తాగుడేనా, అండ్ ఇది తప్ప ఇంకోటి లేదా. అదే ఆ కుర్రాడు ఎవరో ఒక రీల్ కూడా చేశాడు, తెలంగాణ అంటే ముక్క బొక్క చుక్క కాదు. సో నేను బొక్కలంటే దుమ్ముల్ని బొక్కలు అంటారుగా, అదే ఎముకలు, అదే ఎముకల్ని బొక్కలు అంటారు కదా, బొక్కలే. అదే బొక్కలు ఇరగొడతా అంటారు. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా మాట ఉన్నది, అదే ముక్క బొక్క చుక్క కాదు, తెలంగాణ అంటే ఓరుగల్లు అది అది అని ఒక కుర్రాడు రీల్ బాగా పాపులర్. అయితే నేను ఫస్ట్ ఇది అడిగాను, స్క్రిప్ట్ చదివినప్పుడే నేను రూపక్ని అడిగాను, డైరెక్టర్ని, ఇంత ఆల్కహాల్ ఇంత ఓకేనా అంటే, నా మంచిర్యాల వచ్చి చూడు నీకు తెలుస్తుంది అన్నాడు. మంచిర్యాల అలాగే ఉంటుంది, ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్, కోల్ మైన్స్, వేడి, దానికి తోడు వాళ్ళకు వచ్చే జీతం, వాళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ చాలా ప్రధానమైన భాగం. వాళ్ళకి తప్పక ఆసరాగా అలవాటు చేసుకుంటారా లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారా తెలియదు, కానీ ఆల్కహాల్ చాలా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణ అంటే ఇదేనా అంటే, మహబూబ్ నగర్ అని నాకే తెలియదు కోల్ మైన్స్ ఉంటాయని 2012 దాకా. కోల్ మైన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే. చీకటి సూర్యులు అనే సినిమాలో ఫస్ట్ టైం నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాకి తీసుకెళ్ళాడు మా బావ. ఏంది ఇది నల్లగా ఉంది, ఇలా ఎక్కడ ఉంటది, ఇది నాకు తెలిసిన స్పృహ, ఎందుకంటే నాది మహబూబ్ నగర్. నాకు తెలిసింది ఎండిపోయిన బావులు, లేకపోతే బీడు పొలాలు, ముళ్ళ కంపలు, ఈ వాటర్ బాధలు తప్ప బొగ్గు బావులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. నేను సముద్రం చూసిందే 2011 అనుకుంటా. సినిమాల్లో టీవీలో చూడడం తప్ప సముద్రం కూడా మేము ఎందుకు చూస్తాం, ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళము. సో తెలీదు. నేను మా అమ్మకి అలలు తీసుకెళ్ళి, నా దగ్గర అప్పుడు ఎల్జీ టచ్ స్క్రీన్ ఫోన్ ఉండింది కొత్తగా, అప్పుడప్పుడు లాంచ్ అవుతుండే, కజిన్ ఇచ్చాడు. ఆ అలల వీడియో తీసుకెళ్ళి మా అమ్మకి చూపించి, అమ్మ సముద్రం అంటే ఇలా ఉంటుంది, అలలు ఇలా వస్తాయి, పెద్దగా ఉంటుంది తెలుసు, చూసినంతసేపు నీళ్ళే కనబడతాయి అని. సో అంతే తెలుసు. సో అలాగే బొగ్గు బావుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో
అది చూడని వాళ్ళు కమెంట్ చేసేటప్పటికి బాధేసింది నాకు. ఎందుకంటే నేను వెళ్ళి చూసి 2 నెలలు అక్కడే ఉండి షూట్ చేసి చూశాను లైఫ్. కాబట్టి ఎలా అంత ఈజీగా కమెంట్ చేయగలుగుతారు అనిపించింది. తెలిసి చెప్పడం వేరు, కానీ తెలంగాణ అంటే ఇంతేనా అంటే తెలంగాణలో అదొక భాగం. ఇంతేనా అన్నారా, ఇంతే అన్నారా అంటే ఇంకా తాగుడు, కొట్లాటలు, ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదా? ఏం లేదా? రాహుల్ యాదవ్ అన్న చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు అప్పుడు. ఆయనకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అటే ఆదిలాబాద్ వైపు. సో ఆ లైఫ్ స్టైల్ తెలుసు. తెలియని వాళ్ళు కమెంట్ చేయకూడదు అన్నది చాలా బాగా చెప్పాడు ఆయన. తెలియని వాళ్ళు కామెంట్ చేయకూడదు, అంతే కదా. వన్ షుడ్ నో. ఎక్కడ ఏదైనా మాట్లాడాలంటే అన్ని తెలుసుకుని కదా, పూర్వపురాలు తెలుసుకుని కదా మాట్లాడాలి. బట్ నక్కా రాహుల్ యాదవ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ ఏ వండర్ఫుల్ బ్రేక్, సపోర్ట్. ఇప్పటికి కూడా సపోర్టే. అండ్ నేను మనం మాడకుంటే వెళ్ళాను, పరేషాన్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే నేను ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ అడుగుతున్నాను, విశ్వదేవ్ కలిసినప్పుడు అడుగుతున్నాను, రిలీజ్ ప్లాన్ చేయను కదా, ఒక్కసారి దీని వైపు తెలుస్తుంది, దీని రిసెప్షన్ ఈ రోజు అర్థం అవుతుంది అని. ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్స్కి వెళ్ళినా, థియేటర్ విజిట్స్కి వెళ్ళినా పరేషాన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అవును, పరేషాన్ ఏం సినిమా అండి అంటున్నారు, కానీ రిలీజ్ అయిన రోజు తెలియదు. నేను చెప్తున్నా రిలీజ్ అయిన రోజు యాజ్ గుడ్ యాజ్ మసూదా జానర్ వేరు, పరేషాన్ జానర్ వేరు, కానీ బట్ దర్ ఈక్వల్లీ గ్రేట్. కానీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది తెలియలేదు. నాకు అది బాధేసింది, ఎక్కడ ఇది మిస్ఫైర్ అవుతుంది. నేను ప్రవీణ్ సత్తా గారితో ఒక వర్క్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండే, ఆ ట్రైలర్ చాలా బాగుంటుంది, ఆ సినిమా ఎప్పుడు అన్నారు, సినిమా రిలీజ్ 6 నెలలు అయింది అప్పటికి. అమ్మా. సో ఇట్లా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎక్కడ వస్తుంది ఈ గ్యాప్? చేసిన సినిమా అందరి వరకు ఎందుకు రీచ్ అవ్వలేకపోతుంది? నీ ప్రీ వెడ్డింగ్ అప్పటి వరకు నువ్వు మాట్లాడతావు, నీ ప్రీ వెడ్డింగ్ షోవే ఏమి రీచ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్లతో ఏం మాట్లాడుకో నువ్వు అసలు. బిగినింగ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు మీద డబ్బులు ఉన్నాయా లేదా, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, మొహమాటం ఏమో నీకు. అలా ఏం లేదు సార్, ఏ ప్రొడ్యూసర్ అయినా. ఏం మరి ప్రీ వెడ్డింగ్ షోకి ఏం జరిగింది మరి? అంటే పాపం వాళ్ళు ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేశారు? డబ్బులు లేకుండా కాదు సార్, అంటే రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళ టైం బాగాలేక రావాల్సిన డబ్బులు రాలా, దానివల్ల రావాల్సిన డబ్బులు అంటే ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి స్మగ్లింగ్ కాదు. ఆయన ఫైర్ అలార్మ్స్ బిజినెస్ ఉంది ఆయనకి. తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే బాగాలేక ఆయనకు బిల్స్ వసూలు అవ్వకపోవడం, ఇవ్వాల్సిన వాళ్ళ టైంకి ఇవ్వలేకపోవడం. ఎవరికైనా బాగా చేయాలని ఉంటది, కానీ ఆయనకి ఆ పరిస్థితుల్లో ఆ గడ్డు కాలంలో కుదరకపోవడం, రిలీజ్ డేట్ ప్లస్ సినిమా ఆ టైం కుదిరింది. కర్ణుడి చావు అది ముందు అసలు సినిమా మేమందరం చూసాం కదా, ఆర్కే సినీ కాంప్లెక్స్ లో వేసినప్పుడు. ఇట్ వాస్ జస్ట్ సచ్ ఎ ఫైన్ బ్రీజ్ లాగా ఫిల్మ్ అంతా కూడా మంచి షాట్లు ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గుడ్ ఫిల్మ్ సార్. అంటే స్టిల్ ఏంటి, కమర్షియల్లీ మాకు థియేట్రికల్లీ బెటర్ గా చేసింది. ఈవెన్ ఇన్ హైదరాబాద్, యుఎస్ చాలా ఏరియాస్ లో బెటర్ గా చేసింది. ఓటీటీ మంచిగా సేల్ అయింది. లాస్ట్ లేని ప్రాజెక్ట్, డబ్బులు వచ్చిన ప్రాజెక్ట్, డబ్బులు పోని ప్రాజెక్ట్, డబ్బులు ఎంతో కొంత వచ్చిన ప్రాజెక్ట్. కానీ ఏదైతే తర్వాత ఇండస్ట్రీ నుంచి వెల్ విషర్స్ తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ సినిమా మా దగ్గర ఉంటే ఒక 10-20 crores మినిమం కలెక్ట్ చేసేది, ఈ సినిమా మినిమం 5 crores షేర్. మీరు బన్నీవాస్ గారిని, వంశీ నందిపాటి గారిని ఎందుకు కలవలేదు? వాళ్ళు పాప భుజం మీదకి ఎత్తుకుని ప్రతి చిన్న సినిమాని దాన్ని చాలా గొప్పగా ప్రమోట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళని కలవలేదు? ఈ మధ్య ఒక ట్వీట్ లో కూడా చూసాను సార్, వాళ్ళు మేము బిజీ స్కెడ్యూల్లో ఇది మేము చూడలేకపోయాం, చూసుంటే చేద్దామని వాళ్ళు కూడా చెప్పారు. అదే అందుకే అంటున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే సార్, నేను కొత్తవాడిని, ఎంత కాదన్నా మసూదా పరేషాన్ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం వల్ల 2 years గ్యాప్ ఉండింది నాకు. నేను మళ్ళీ సేమ్ కోవిడ్ లాగా మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. నా పేరు తిరువీరండి, మసూదా హీరో నేనేనండి. ఆ పరిస్థితి. నేనే కొత్తవాడిని, మిగతా వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు. ఈ టైంలో కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, యంగ్ టీమ్ ఇది చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వడంలో, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో, మనకున్న టైం లైన్, అవన్నీ కామన్ గా ఉంటాయి ఇండస్ట్రీలో కానీ, బట్ కనెక్ట్ అవుతారు సంహౌ. ఏదో రకంగా దాన్ని ప్లాన్ చేసుకున్నాం, మేనేజ్ చేసుకున్నాం, మొత్తానికి వెళ్తారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలలో రిలీజ్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళది మిత్రమండలి రిలీజ్ ఉండింది, ఇంకొక ధీరజ్ గారు చూద్దాం అనుకున్నారు, వాళ్ళది సేమ్ డే గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఉండింది సేమ్ డే. సో ఒక్కొక్కరు చేయాలని ఉన్నా కూడా సార్ టైం లైన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ మంత్ లో ఈ రిలీజ్ అని పెట్టుకుని ఉంటారు, ఆ టైంలో మనం వెళ్ళి అడగలేం. ఇవి ఒక రకమైన అదొక బిజినెస్ పరంగా డెట్రిమెంట్ అది అనుకో. ఆఫ్ కోర్స్ అగ్రీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.